అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. మేడే శుభాకాంక్షలు. 1886లో చికాగోలోని హే మార్కెట్లో కార్మికుల సార్వత్రిక సమ్మె ఎందుకు జరిగిందంటే, అప్పట్లో కార్మికులు ఏకంగా 12 నుండి 16 గంటలు ఒక్క రోజులోనే ఏకధాటిగా పనిచేసేవారు. ఇంతటి శ్రమను వారు తాళలేక అనేక బాధలు పడేవారు. ఈ బానిసత్వం నుండి వారు విముక్తికై ఈ పోరాటాన్ని సాగించారు. ఈ పోరాటం కారణంగా, ఈ సమ్మె కారణంగా రోజుకి 8 గంటల పనిదినం, కనీస భద్రత, కనీస వేతనం, అలాగే వీటిపై కార్మికులకు ప్రత్యేక చట్టాలు కూడా ప్రపంచమంతటా రూపొందాయి. ఇటువంటి చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక వేడుకగా జరుపుకునే రోజే మేడే. ఇది ప్రపంచమంతటా కార్మికులందరి ఐక్యతను చాటే రోజు. కార్మికుడే సమాజానికి వెన్నెముక. శ్రమే శ్రేష్టం. శ్రామిక శక్తి ఉత్కృష్టం. ప్రేక్షకులందరికీ శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, వారి పాత్ర, వారి కృషి, శ్రమ విలువలను గుర్తించి ప్రపంచ దేశాలు శ్రామిక దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈరోజు ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? సమాజానికి ఈరోజు ఏం చెబుతుంది అనే అంశాలు ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంటాయి. ప్రపంచ కార్మిక ఉద్యమానికి పునాది 1886 సంవత్సరంలో అమెరికా యునైటెడ్ స్టేట్స్లో పడింది. ఆ కాలంలో కార్మికులు తీవ్రమైన కష్టాల్లో పనిచేస్తుండేవారు. రోజుకు 12 నుండి 16 గంటల వరకు పని, తక్కువ వేతనం, భద్రతా చర్యలు లేకపోవడం, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఉద్యమం ప్రారంభించారు. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే, రోజుకు 8 గంటల పని సమయం, అంటే పని గంటలను తగ్గించాలని, కార్మికులకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు సంకల్పించారు. ఈ ఉద్యమం మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. ఈ పోరాటంలో చాలామంది కార్మికులు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి త్యాగం వృధా కాలేదు. ఈ పోరాటం ఫలితంగా ప్రపంచ దేశాలు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత సమయం అనే నిబంధనను ఆమోదించాయి. అందుకే ఈరోజు కార్మికుల వీర స్వభావానికి గుర్తుగా ప్రపంచమంతా మేడేను జరుపుకుంటుంది. భారతదేశంలో మేడేను మొదటిసారిగా 1923లో చెన్నైలో జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికులకు అంకితమైన ఈ ప్రత్యేక దినం, ఈ రోజు యొక్క చరిత్ర, పోరాటం, త్యాగం ఎంతో గొప్పవి. ప్రపంచం మొత్తాన్ని కదిలించిన, కార్మికులందరినీ సంఘటితపరిచిన కార్మిక ఉద్యమం విజయోత్సవ రోజే మేడే. సాధారణంగా మేడే అంటే ఒక సెలవు రోజు అనుకుంటారు చాలామంది. అయితే కార్మికుల కోసం ప్రత్యేక దినం అంటే శ్రమశక్తికి మనం ఇచ్చే గౌరవం అని తెలియాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితం ఇంత సులభంగా, సౌఖ్యంగా గడవడానికి కారణం ఎందరో కార్మికుల శ్రమ ఫలితం. మన చిరునవ్వుల వెనుక చెమట చిందించే వేలాది చేతులు కారణంగా ఉన్నాయి. అందుకే పనికి తగ్గ వేతనం, భద్రత, గౌరవం కోసం జరిగే పోరాటాలకు కొత్త ఊపిరులు ఊది బలాన్ని, తోడ్పాటుని అందించడానికి ప్రపంచమంతా ఒక్కటవుతుందనే గొప్ప సందేశాన్ని అందించే రోజుగా మేడే చరిత్రలో లిఖింపబడింది. మేడేకి ఉన్న ప్రాముఖ్యత: మొదటిది, కార్మికుల హక్కులకు రక్షణ. పనిచేసే ప్రతి వ్యక్తికి భద్రత, గౌరవం, సమానత్వం ఉండాలి. శ్రమ విలువకు, కార్మికుల ధైర్యానికి, త్యాగానికి శాశ్వత గుర్తు మేడే. మన రోజువారీ జీవితం, రహదారులు, భవనాలు, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం, వీటన్నిటి వెనుక కార్మికుని చెమట ఉంది. వారు లేకుండా
మన సమాజం ముందుకు వెళ్ళదు. అందుకే వారిని గౌరవించడం సముచితం. రెండవది, ఐక్యత సోదరభావానికి ప్రతీక. ఈరోజు మనకు చెబుతుంది, కార్మికుడు ఏ రంగంలో పనిచేసినా అతని శ్రమకు విలువ ఒకటే, అందరూ సమానమే అని. అభివృద్ధి వెనుక ఉన్న అసలు బలం. దేశం ఎంత ఎదిగినా ఆ అభివృద్ధికి కారణం కార్మికులే. మేడే వారి కృషిని స్మరించుకునే సందర్భం. దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే శ్రామికుల కృషిని, త్యాగాలను స్మరించుకునే ఈ ప్రత్యేక దినం. నేటి ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల కారణంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మరొక్కసారి అందరికీ అవగాహన కల్పించే ప్రత్యేక అవకాశంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రహదారి నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, ఆసుపత్రులు, వివిధ ఆఫీసుల్లో పనిచేసేవారు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, ఇటువంటి సమూహాలన్నీ మన గుర్తింపుకు అత్యంత అర్హులే. వీరి శ్రమను ఈ ప్రత్యేక దినోత్సవం మేడే రోజునే కాక ప్రతిరోజు మనం గుర్తించవలసిన బాధ్యత ఉంది. మరొక్కసారి వీరందరికీ ప్రత్యేక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.